హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేసు నిజాలు ఒప్పుకోక తప్పలేదు. 14 లక్షల కోట్లంటూ అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని మోసం చేశారని వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకోక తప్పలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అప్పులపై కట్టుకథలకు అసెంబ్లీలో బట్టుబయలు చేసినటువంటి పయ్యావుల కేసు. ఎందుకంటే ఎంత అప్పు జరిగింది ఏంటనేది ప్రజలకి అబద్ధ ప్రచారాలు చేసి చెప్పడం బాగా అలవాటైపోయింది చంద్రబాబు నాయుడు అని టీంకి. దాన్ని తిరిగి వ్యతిరేకించలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి టీం ఉంది. అది ఓకే. అయితే ఇప్పుడు వాస్తవాలను మనం మాట్లాడుకుంటే, పయ్యావుల కేసు నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి రాష్ట్ర అప్పుల గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అందులో అసెంబ్లీ వేదికగా అంగీకరించిన కూటమి ఏమని అంగీకరించారు? అంతా మేము తప్పులు మాట్లాడాం, మీడియాను వాడుకున్నాం, మీడియా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పించాం అంటూ ఒప్పుకోవడం జరిగింది. అలా 10 లక్షల కోట్ల అప్పు అంటూ తప్పుడు ప్రచారం, 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేశారు అంటూ చెప్పడం జరిగింది. గత సర్కార్లో బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి 6,46,000 కోట్లు మాత్రమే అంటూ పయ్యావుల కేసు తన నోటితోనే చెప్పడం జరిగింది. అంటే పయ్యావుల కేసు ఎవరు? ఆర్థిక మంత్రి. అది ఎవరి పార్టీ? కూటమి పార్టీ. కూటమిలో ఎవరున్నారు? జనసేన, బీజేపీ, టీడీపీ. వాళ్ళంతా కలిసి 14 లక్షల కోట్లని ఓకో దంపుడు దంపాడు కదా. ఇప్పుడు 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని ఇష్టానుసారంగా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు పయ్యావుల కేసు ఎందుకు కేవలం 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తూ ఉన్నాడు? ఎంత మోసమో గమనించండి. 2023-24 నాటికి బడ్జెట్ అప్పులు 4,91,000 కోట్లు మాత్రమే. ఎప్పుడు? 2023-24 నాటికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న 23-24 కూడా 4,91,000 కోట్లు మాత్రమే అప్పు ఉంది. అర్థమైందా? 2023-24 మార్చి నాటికి గ్యారంటీ అప్పులు 1,54,000 కోట్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సభ్యుల ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి కేశవులు ఇదే సమాధానం చెప్పారు. అంటే ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. 6,46,000 కోట్ల అప్పులు ఉన్న దాన్ని 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లని చెప్తూ ఉన్నారంటే ఎంత దిగజారిన రాజకీయాలు చేశారో కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఎంత అబద్ధపు రాజకీయం చేశారో కదా. ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పి ఎంత మోసం చేశారో కదా. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల విషయంలోనేనా? లేదంటే సూపర్ 6లు మిగిలిన ఇంకొక 143 హామీల్లో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి హామీలను నెరవేర్చలేదు పూర్తి స్థాయిలో. ఎవరైనా చెప్పాలంటే పెన్షన్ ఇస్తున్నాడు, 4,000 వచ్చిన వెంటనే అంటారు. పెన్షన్ ఇస్తుంది 6 లక్షల మందిని తీసేసి, గతంలో లబ్ధి పొందిన 6 లక్షల మందికి పెన్షన్లు ఆపేసి, ఆ 6 లక్షల మందికి వెళ్ళే డబ్బుని ఇంకో 1,000 రూపాయలు వీళ్ళకి యాడ్ చేసి 4,000 ఇస్తున్నారు పెన్షన్. అది జరుగుతుంది. అది కూడా పూర్తి స్థాయిలో లేదు. దీపం పథకం కింద అట్లీస్ట్ గ్యాస్ కూడా ఇవ్వట్లేదు సరిగా అందరికి. 4,000 కోట్లు కావాల్సిన దగ్గర 2,000 కోట్లు ఇస్తున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ కి దీపం పథకం కింద ఉన్న ఏ పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్ లేనే లేదు. అర్థం చేసుకోండి. ఒక్క విషయం కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలు మోసంతో కూడినవే. రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడుకుంటూ ప్రజల్ని మోసం చేసి ఎర్రిపప్పలను చేశారు అంతే. దాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గమనించగలరని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.